ఓం శాంతి 19/12/2024 మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగం యుగం ట్రాన్స్ఫర్ అయ్యే యుగం. ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రితో పాటు ఏ పిల్లల మహిమ కూడా గానం చేయబడుతుంది? జవాబు: ఎవరైతే టీచర్లుగా అయి అనేకుల కళ్యాణం చేయడానికి నిమిత్తులుగా అవుతారో వారి మహిమ కూడా తండ్రితో పాటు గానం చేయబడుతుంది. చేసేవారు మరియు చేయించేవారు అయిన బాబా పిల్లల ద్వారా అనేకుల కళ్యాణాన్ని చేయిస్తారు. కావున పిల్లల మహిమ కూడా జరుగుతుంది. బాబా, ఫలానా వారు మాపై దయ చూపించారు, తద్వారా మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము అని అంటారు. టీచర్గా అవ్వకుండా ఆశీర్వాదం లభించదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు. వారు అర్థం చేయిస్తారు కూడా, ఆ తర్వాత అడుగుతారు కూడా. ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు. కొందరు సర్వవ్యాపి అని కూడా అంటారు, కాని దానికన్నా ముందు ఆ తండ్రి ఎవరు అన్నదైతే గుర్తించాలి కదా. ముందు గుర్తించి ఆ తర్వాత చెప్పాలి. తండ్రి నివాస స్థానం ఎక్కడా? తండ్రి గురించే తెలియకపోతే ఇక వారి నివాస స్థానం గురించి ఎలా తెలుస్తుంది? వారు నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు, అనగా వారసలు లేనే లేరు అని. మరి ఎవరైతే లేనే లేరో వారి నివాస స్థానం గురించి ఇక ఎలా ఆలోచించాలి? ఇదిప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మొట్టమొదట తమ పరిచయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వారి నివాస స్థానం గురించి అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి అంటారు, నేను మీకు ఈ రథం ద్వారా నా పరిచయాన్ని ఇవ్వడానికి వచ్చాను. నేను మీ అందరికీ తండ్రిని. నన్ను పరంపిత అంటారు. ఆత్మను గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రి యొక్క నామరూపదేశకాల లేకపోతే ఇక పిల్లలవెక్కడి నుండొస్తాయి? తండ్రే నామరూపాలకు అతీతుడైతే ఇక పిల్లలెక్కడి నుండొస్తారు? పిల్లలున్నారంటే తప్పకుండా తండ్రి కూడా ఉన్నట్లే. తద్వారా వారు నామరూపాలకు అతీతుడు కాదు అని నిరూపించబడుతుంది. పిల్లలకు కూడా నామరూపాలున్నాయి. ఆత్మ ఎంత సూక్ష్మమైందైనా నామరూపాలైతే ఉన్నాయి కదా. ఆకాశము సూక్ష్మమైందైనా ఆకాశమన్న పేరైతే ఉంది కదా. ఏ విధంగా ఆకాశం సూక్ష్మమైనదో అలాగే తండ్రి కూడా చాలా సూక్ష్మమైనవారు. వారు ఒక అద్భుత సితారా. వారు ఇతనిలోకి ప్రవేశిస్తారు. వారిని ఆత్మ అని అంటారని పిల్లలు వర్ణన చేస్తారు. తండ్రి పరంధామంలోనే ఉంటారు. అది నివాస స్థానము. దృష్టి పైకే వెళ్తుంది కదా. వేలితో పైకి సైగ చేసి వారిని తలుచుకుంటారు. మరి ఎవరినైతే తలుచుకుంటున్నారో వారెవరో ఉండి ఉంటారు కదా. పరంపిత పరమాత్మనైతే అంటారు కదా. అయినా కాని వారిని నామరూపాలకు అతీతుడు అని అనడం, దీనిని అజ్ఞానం అంటారు. తండ్రిని తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. మనం మొదట అజ్ఞానులుగా ఉండేవారం అని కూడా మీరే అర్థం చేసుకుంటారు. తండ్రి గురించి కూడా తెలీదు, స్వయం గురించి కూడా తెలీదు. మనం ఒక ఆత్మ, శరీరం కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మను అవినాశి అని అంటారు. కావున తప్పకుండా అదంటూ ఒకటున్నట్లే కదా. అవినాశి అన్నది పేరు కాదు. అవినాశి అనగా వినాశనం పొందనిది. కావున తప్పకుండా దాని అస్తిత్వం ఉన్నట్లు. పిల్లలకు బాగా అర్థం చేయించడం జరిగింది. మధురాతి మధురమైన పిల్లలు అని ఎవరినైతే పిల్లలు పిల్లలు అని అంటారో ఆ ఆత్మలు అవినాశి. ఆ ఆత్మల తండ్రి అయిన పరంపిత పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ ఆట ఒకేసారి జరుగుతుంది. ఆ సమయంలోనే తండ్రి వచ్చి పిల్లలకు తమ పరిచయాన్నిస్తారు. నేను కూడా పాత్రధారినే. నేనే విధంగా పాత్రను అభినయిస్తాను అనేది కూడా మీ బుద్ధిలో ఉంది. పాత అనగా పతిత ఆత్మను కొత్తగా
పావనంగా తయారు చేస్తారు కావున శరీరం కూడా మీది అక్కడ పుష్పం వలె ఉంటుంది. ఇదైతే బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు మీరు బాబా బాబా అని అంటారు. ఈ పాత్ర నడుస్తుంది కదా. పిల్లలైన మమ్మల్ని శాంతిధామమైన ఇంటికి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చి ఉన్నారు అని ఆత్మ అంటుంది. శాంతిధామం తర్వాత ఉన్నది సుఖధామమే. శాంతిధామం తర్వాత దుఃఖధామం ఉండదు. కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది అని అంటారు. ఈ దేవతలు ఒకవేళ చైతన్యంగా ఉన్నట్లయితే మరియు వారినెవరైనా మీరెక్కడి నివాసులు అని అడిగినట్లయితే మేము స్వర్గవాసులము అని చెప్తారు. ఇప్పుడు ఈ జడమూర్తులైతే అలా జవాబు చెప్పలేవు. మీరైతే చెప్పగలరు కదా, మేం వాస్తవానికి స్వర్గంలో ఉండే దేవతలము, మళ్లీ 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు సంగమంలోకి వచ్చాము అని. ఇది ట్రాన్స్ఫర్ అయ్యే పురుషోత్తమ సంగంయుగం. మేం చాలా ఉత్తమ పురుషులుగా అవుతాము అని పిల్లలకు తెలుసు. మనం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సతోప్రధానంగా అవుతాము. సతోప్రధానంగా కూడా నంబర్వారుగా అవుతారని అంటారు. ఈ పాత్ర అంతా ఆత్మకు లభించింది. మనిషికి పాత్ర లభించింది అని అనరు. ఆత్మైన నాకు పాత్ర లభించింది. ఆత్మనైన నేను 84 జన్మలు తీసుకుంటాను. ఆత్మలమైన మనము వారసులము. వారసులుగా ఎప్పుడూ పురుషులే ఉంటారు, స్త్రీలు ఉండరు. కావునిప్పుడు పిల్లలైన మీరు ఆత్మలమైన మనమందరము పురుషులమే అన్న విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోవాలి. అందరికీ అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. హద్దులోని లౌకిక తండ్రి నుండి కేవలం కొడుకులకే వారసత్వం లభిస్తుంది, కూతురుకు లభించదు. అలాగని ఆత్మ ఎప్పుడూ స్త్రీగానే జన్మిస్తుందని కాదు. తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మైన మీరు ఒకసారి పురుషుని శరీరము, మరొకసారి స్త్రీ శరీరము తీసుకుంటారు. ఈ సమయంలో మీరందరూ పురుషులే. ఆత్మలందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. అందరూ కొడుకులే. అందరి తండ్రి ఒక్కరే. తండ్రి కూడా అంటారు, ఓ పిల్లలు, ఆత్మలైన మీరందరూ పురుషులే. మీరు నా ఆత్మిక పిల్లలు. మళ్లీ పాత్రను అభినయించేందుకు స్త్రీ పురుషులు ఇరువురూ కావాలి. అప్పుడే మనుష్య సృష్టి వృద్ధి జరుగుతుంది. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మనమంతా సోదరులము అని అంటారు కాని అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరంటారు, బాబా, మీ నుండి మేము అనేకసార్లు వారసత్వాన్ని తీసుకున్నాము. ఆత్మకు ఇది పక్కా అయిపోతుంది. ఓ బాబా, దయ చూపించండి అని ఆత్మ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తుంది. బాబా, ఇప్పుడు మీరు రండి, మేమందరము మీకు పిల్లలుగా అవుతాము. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి ఆత్మలైన మేము మిమ్మల్నే స్మృతి చేస్తాము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి నుండి మనం వారసత్వాన్ని ఎలా పొందుతాము? ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం ఈ దేవతలుగా ఎలా అవుతాము? ఇది కూడా తెలుసుకోవాలి కదా. స్వర్గ వారసత్వం ఎవరి నుండి లభిస్తుంది? ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రైతే స్వర్గవాసి కారు. వారు పిల్లలను ఆ విధంగా తయారు చేస్తారు. వారు స్వయమైతే నరకంలోకే వస్తారు. మీరు తండ్రిని పిలవడం కూడా నరకంలోకే పిలుస్తారు. మీరు తమోప్రధానంగా అయినప్పుడు పిలుస్తారు. ఇది తమోప్రధానమైన ప్రపంచం కదా. సతోప్రధానమైన ప్రపంచం ఉండేది 5000 సంవత్సరాల క్రితం. వీరి రాజ్యం ఉండేది. ఈ విషయాల గురించి, ఈ చదువు గురించి ఇప్పుడు మీకే తెలుసు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు చెప్పే చదువు. మనుషులను దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు. కొడుకుగా అవ్వగానే వారసుడిగా అవుతారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరందరూ నా కొడుకులు. మీకు వారసత్వాన్ని ఇస్తాను. మీరు పరస్పరం సోదరులు. మీ నివాస స్థానం మూలవతనం లేక నిర్వాణధామం, దానిని నిరాకారి లోకమని కూడా అంటారు.
ఆత్మలందరూ అక్కడుంటారు. ఈ సూర్యచంద్రాదులకు కూడా అతీతంగా ఉన్న ఆ స్థానం మీ స్వీట్ సైలెన్స్ ఇల్లు. కాని అక్కడే కూర్చుండిపోకూడదు. అలా కూర్చుని ఏం చేస్తారు? అది జడ అవస్థ వంటిదే. ఆత్మ ఎప్పుడైతే పాత్ర అభినయిస్తుందో అప్పుడే చైతన్యంగా పిలువబడుతుంది. చైతన్యంగా ఉన్నా పాత్ర అభినయించకపోతే అది జడమైనట్లే కదా. మీరు ఇక్కడ నిలబడి కాళ్ళు చేతులు కదలకుండా ఉన్నట్లయితే జడమైనట్లే. అక్కడైతే సహజ సిద్ధమైన శాంతి ఉంటుంది. ఆత్మలు జడంగా ఉన్నట్లుంటాయి. పాత్రేమీ అభినయించవు. శోభ అనేది పాత్రలోనే ఉంటుంది కదా. శాంతిధామంలో శోభ ఏముంటుంది? ఆత్మలు సుఖదుఖాల అనుభూతి నుండి అతీతంగా ఉంటారు. అసలు పాత్రనే అభినయించకపోతే ఇక అక్కడుండి లాభమేముంది? మొట్టమొదట సుఖం యొక్క పాత్రను అభినయించాలి. ప్రతి ఒక్కరికి ముందు నుండే పాత్ర లభించి ఉంది. కొందరు మాకు మోక్షం కావాలి అని అంటారు. అలా అయితే నీటి బుడగ నీటిలో కలిసిపోయినట్లే. ఇక ఆత్మ అస్తిత్వం లేనట్లే. ఏ పాత్రను అభినయించకపోతే మరి జడమనే అంటారు. చైతన్యమై ఉండి కూడా జడంగా పడి ఉన్నట్లయితే లాభమేముంది? పాత్రనైతే అందరూ అభినయించవలసిందే. ముఖ్యమైనది హీరో హీరోయిన్ పాత్ర అని అనబడుతుంది. పిల్లలైన మీకు హీరో హీరోయిన్ టైటిల్ లభిస్తుంది. ఆత్మ ఇక్కడ పాత్ర అభినయిస్తుంది. మొదట సుఖమయమైన రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఆ తర్వాత రావణుని దుఃఖపు రాజ్యంలోకి వెళ్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలైన మీరు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వండి. టీచర్గా అయి ఇతరులకు అర్థం చేయించండి. ఎవరైతే టీచర్గా అవ్వరో వారి పదవి తక్కువగా ఉంటుంది. టీచర్గా అవ్వకుండా ఎవరికైనా ఆశీర్వాదం ఎలా లభిస్తుంది? ఎవరికైనా ధనం ఇస్తే వారికి సంతోషం కలుగుతుంది కదా. బీకేలు మాపై ఎంతో దయ చూపిస్తున్నారు, దాంతో మేము ఎలా ఉన్నవారము ఎలా అవుతున్నాము అని లోపల భావిస్తారు. వాస్తవానికి మహిమనేది ఒక్క తండ్రినే చేస్తారు. వాహ్ బాబా, మీరు ఈ పిల్లల ద్వారా మా కళ్యాణాన్ని ఎంతగా చేస్తారు. ఎవరో ఒకరి ద్వారానైతే జరుగుతుంది కదా. తండ్రి చేసేవారు మరియు చేయించేవారు మీ ద్వారా చేయిస్తారు. మీ కళ్యాణం జరుగుతుంది. అప్పుడు మీరు ఇతరులకు అంటుకడతారు. ఎవరెవరు ఎంతగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. రాజుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. మళ్ళీ ఎవరైతే మంచి నంబర్లోకొస్తారో వారు కూడా రాజులుగా అవుతారు. మాల తయారవుతుంది కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, మేము మాలలో ఏ నెంబర్ వారిగా అవుతాము. నవరత్నాలు ముఖ్యమైనవి కదా. మధ్యలో వజ్రంగా తయారు చేసేవారున్నారు. వజ్రాన్ని మధ్యలో పెడతారు. మాలలో పైన పుష్పం కూడా ఉంది కదా. రాజ్యవంశంలోకి వచ్చే ముఖ్యమైన మణులుగా ఎవరెవరవుతారు అనేది అంతిమంలో మీకు తెలుస్తుంది. చివర్లో మీకంతా తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. ఏ విధంగా అందరూ శిక్షలు పొందుతారో మీరు చూస్తారు. ప్రారంభంలో దివ్యదృష్టి ద్వారా మీరు సూక్ష్మతనంలో చూసేవారు. ఇది కూడా గుప్తమే. ఆత్మ శిక్షలు ఎక్కడ పొందుతుంది? ఇది కూడా డ్రామాలోని పాత్ర. గర్భజైల్లో శిక్షలు లభిస్తాయి. జైల్లో ధర్మరాజును చూస్తారు. అప్పుడు మమ్మల్ని బయటకు తీయండి అని అంటారు. అనారోగ్యాలు మొదలైనవి వస్తాయి. అది కూడా కర్మల లెక్కాచారమే కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అయితే తప్పకుండా యథార్థమే వినిపిస్తారు కదా. ఇప్పుడు మీరు ధర్మయుక్తమైన వారిగా అవుతారు. ఎవరైతే తండ్రి నుండి చాలా శక్తి తీసుకుంటారో వారినే ధర్మయుక్తమైన వారు అని అంటారు. మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా. ఎంతటి శక్తి ఉంటుంది? గొడవలు మొదలైన వాటి విషయం ఏదీ ఉండదు. శక్తి తక్కువగా ఉంటే ఎన్ని గొడవలు జరుగుతాయి.
పిల్లలైన మీకు అర్ధకల్పం కొరకు శక్తి లభిస్తుంది, అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా. ఒకేలాంటి శక్తిని పొందలేరు, అలాగే ఒకేలాంటి పదవిని కూడా పొందలేరు. ఇది కూడా ముందు నుండే నిశ్చితమై ఉంది. డ్రామాలో అనాదిగా రచింపబడి ఉంది. కొందరు చివర్లో వస్తారు, వారు 1-2 జన్మలు తీసుకుంటారు మరియు శరీరాన్ని వదిలేస్తారు. ఏ విధంగా దీపావళి సమయంలో దోమలు రాత్రి పుడతాయి, మళ్ళీ ఉదయం చూస్తే చనిపోయి ఉంటాయి. అవి లెక్కలేనన్ని ఉంటాయి. మనుషుల విషయంలోనైతే ఎంతైనా లెక్క ఉంటుంది. మొట్టమొదట ఏ ఆత్మలైతే వస్తారో వారి ఆయువు ఎంతెక్కువగా ఉంటుంది. మేము చాలా పెద్ద ఆయువు కలవారిగా అవుతాము అని పిల్లలైన మీకు సంతోషముండాలి. మీరు పూర్తి పాత్రను అభినయిస్తారు. మీరు ఏ విధంగా పూర్తి పాత్రను అభినయిస్తారు అనేది తండ్రి మీకే అర్థం చేయిస్తారు. పాత్రను అభినయించడానికి చదువు అనుసారంగా పైనుండి వస్తారు. మీ ఈ చదువు కొత్త ప్రపంచం కొరకే. తండ్రి అంటారు, నేను అనేకసార్లు మిమ్మల్ని చదివిస్తాను. ఈ చదువు అవినాశిగా అయిపోతుంది. అర్ధకల్పం మీరు ప్రారబ్ధాన్ని పొందుతారు. ఆ వినాశీ చదువు ద్వారా సుఖం కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది. ఇప్పుడెవరైనా బ్యారిస్టర్గా అయితే మళ్లీ కల్పం తర్వాత బ్యారిస్టర్గా అవుతారు. ఇది కూడా మీకు తెలుసు. అందరి పాత్ర ఏదైతే ఉందో అదే పాత్ర కల్పకల్పమూ అభినయించబడుతుంది. దేవతలైనా శూద్రులైనా ప్రతి ఒక్కరి పాత్ర కల్పకల్పము ఏదైతే అభినయించబడుతుందో అదే మళ్లీ అభినయించబడుతుంది. అందులో ఎటువంటి తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఇదంతా తయారు చేయబడిన నాటకం. పురుషార్థం గొప్పదా లేక ప్రారబ్ధం గొప్పదా అని అడుగుతారు. ఇప్పుడు పురుషార్థం లేకుండానైతే ప్రారబ్ధం లభించదు. పురుషార్థం ద్వారా ప్రారబ్ధం లభిస్తుంది డ్రామానుసారంగా. కావున మొత్తం భారమంతా డ్రామాపైకి వచ్చేస్తుంది. పురుషార్థం కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. వస్తారు కూడా, కాని పురుషార్థం చేయకపోతే ఇక ప్రారబ్ధం లభించదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే నడుస్తుందో అదంతా తయారు చేయబడిన డ్రామా. ఆత్మలో ఆది నుండి అంతిమం వరకు పాత్రంతా మొదటే నిశ్చితమై ఉంది. అదేవిధంగా మీ ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. తద్వారా అది వజ్రంగా కూడా అవుతుంది, అలాగే గవ్వగా కూడా అవుతుంది. ఈ విషయాలన్నింటినీ మీరు ఇప్పుడు వింటారు. స్కూల్లో ఎవరైనా పాస్ అవ్వకపోతే వారిని బుద్ధిహీనులు అంటారు. వారికి ధారణ జరగదు. దీనిని వెరైటీ వృక్షం, వెరైటీ రూపురేఖలు అంటారు. ఈ వెరైటీ వృక్షం యొక్క జ్ఞానాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. కల్పవృక్షం గురించి కూడా అర్థం చేయిస్తారు. మర్రి వృక్ష ఉదాహరణ కూడా దీనికి వర్తించేదే. దాని శాఖలు ఎంతగానో విస్తరిస్తాయి. మా ఆత్మ అవినాశి, శరీరం వినాశనమైపోతుంది అని పిల్లలు భావిస్తారు. ఆత్మే ధారణ చేస్తుంది, ఆత్మే 84 జన్మలు తీసుకుంటుంది, శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఆత్మ అయితే అదే. ఆత్మే భిన్న భిన్న శరీరాలు తీసుకుని పాత్ర అభినయిస్తుంది. ఇది కొత్త విషయం కదా. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది. కల్పపూర్వం కూడా ఇలా అర్థం చేసుకున్నారు. తండ్రి రావడం కూడా భారత్లోకే వస్తారు. మీరు అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉంటారు. సందేశం లభించని వారంటూ ఎవరూ ఉండరు. సందేశాన్ని వినడం అందరి హక్కు. అప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకుంటారు. ఎంతో కొంత వింటారు కదా. ఎంతైనా తండ్రి పిల్లలే కదా. తండ్రి అర్థం చేయిస్తారు, నేను ఆత్మలైన మీ తండ్రిని. నా ద్వారా ఈ రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. తండ్రి అయితే అందరి సద్గతిని చేస్తారు.
ఓహో బాబా, నీ లీలా అని పాడతారు. అది ఏ లీలా? ఎటువంటి లీలా? అది ఈ పాత ప్రపంచాన్ని మార్చే లీలా. దాని గురించి తెలియాలి కదా. మనుషులే తెలుసుకుంటారు కదా. తండ్రి వచ్చి పిల్లలైన మీకే అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ఫుల్. మిమ్మల్ని కూడా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. మీరు నంబర్వారుగా అలా తయారవుతారు. స్కాలర్షిప్ తీసుకునేవారు నాలెడ్జ్ఫుల్గా పిలువబడతారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఆత్మలమైన మనం పురుషులము. మనం తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదవాలి మరియు చదివించాలి. రెండవ పాయింట్, మొత్తం ప్రపంచంలో ఏ పాత్రైతే నడుస్తుందో అదంతా తయారు చేయబడిన డ్రామా. ఇందులో పురుషార్థం మరియు ప్రారబ్ధం రెండూ రచింపబడి ఉన్నాయి. పురుషార్థం లేకుండా ప్రారబ్ధం లభించదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వరదానము. ఏ సేవనైనా సత్యమైన మనస్తో మరియు లగనంతో చేసే సత్యమైన ఆత్మిక సేవాధారి భవ. సేవ ఏదైనా కాని దానిని సత్యమైన మనస్తో లగనంతో చేసినట్లయితే అందుకు 100 మార్కులు లభిస్తాయి. సేవలో చిరాకుండకూడదు. సేవను ఏదో పని కానిచ్చేయాలి అన్నట్లు చేయకూడదు. మీ సేవ పాడైపోయిన వారిని బాగుచేయటం, అందరికీ సుఖాన్నివ్వటం, ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయటం, అపకారులకు కూడా ఉపకారం చేయటం, అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరికి తోడును మరియు సహయోగాన్ని అందించటం, ఇటువంటి సేవ చేసేవారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. స్లోగన్. పవిత్రతే బ్రాహ్మణ జీవితం యొక్క నవీనత. ఇదే జ్ఞానం యొక్క పునాది. ఓం శాంతి.